హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎన్టీయూ ఎక్స్ప్లెయినర్. ఈరోజు మనం చదువుపోయే టాపిక్ ది ఇండియన్ సైబర్ స్పేస్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇండియన్ సైబర్ స్పేస్. ఇండియా సైబర్ స్పేస్ అంటే డిజిటల్ ఈకోసిస్టమ్ విత్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఏ ఆన్లైన్ యాక్టివిటీ అయినా ఇట్ కమ్స్ అండర్ ఇండియన్ సైబర్ స్పేస్. Let's learn what it is. The Indian cyberspace refers to the digital ecosystem within India. As India continues to digitalize rapidly, the importance of securing its cyberspace has become paramount. అంటే ఇండియాలో ఏ యాక్టివిటీ విచ్ ఇస్ రికార్డెడ్ ఆన్లైన్ దట్ కమ్స్ అండర్ సైబర్ స్పేస్. సో లెట్స్ లెర్న్ ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ సైబర్ స్పేస్. అంటే సైబర్ స్పేస్లో ఏ టైప్స్ ఆఫ్ కీ ఆస్పెక్ట్స్ ఉంటాయో చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. అంటే సైబర్ సెక్యూరిటీ మన సైబర్ స్పేస్లో విచ్ టైప్ ఆఫ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ దేర్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఐటీ యాక్ట్. అయితే ఇది ఒక అమెండ్మెంట్ which was done in 2000. So the IT Act is the main legislation for cyberspace in India, providing legal recognition to electronic transactions, e-commerce and digital signatures. So the 2000 amendment strengthened provisions against cybercrime, introducing penalties for the data breaches and data protection guidelines. So 2000 ఈ యాక్ట్ తర్వాత నుంచి మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఈ కామర్స్ ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేసినా ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ అన్ అమెండ్మెంట్ అండ్ ఇట్ షుడ్ బి లీగలీ. ద సెకండ్ వన్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్ విచ్ ఈస్ ఆల్సో ఐపీసీ. ఇట్ ఈస్ అన్ అమెండ్మెంట్ టు ద ఐపీసీ సచ్ యాజ్ యాక్షన్ 419, చీటింగ్ బై పర్సనేషన్, which is identity theft, which we already learned in our very first video. So second one is section 420, cheating and dishonesty inducing delivery of property. It includes offences related to cybercrime to address online fraud and scams. So the third one is personal data protection bill. Still under consideration, the personal data protection bill aims to be a comprehensive law governing personal data protection in India, regulating data processing, storage and transfer while establishing individual right over their data. So the third one is national cyber security policy. మన ఒక్కొక్క నేషన్కి ఒక్కొక్క పాలసీ అనేది ఉంటుంది. లైక్ ఇన్ ఆర్ తెలంగాణ దేర్ ఆర్ సర్టెన్ పాలసీస్ విచ్ హ్యాస్ టు బీ పాస్డ్ వైల్ బిఫోర్ getting into the online. Like that, there is a policy called as National Cyber Security Policy. Let's learn about that. So, ikkada emundante, this policy outlines India's strategy for protecting its information infrastructure, reducing vulnerabilities and responding effectively to cyber threats. It emphasizes creating a secure cyber ecosystem. That means it's అది ఒక లైక్ ఆర్ సొసైటీ ఇన్ ఆన్లైన్ ఆల్సో దెర్ ఇస్ ఎ సొసైటీ. అండ్ అక్కడ లైక్ మన ఇండియాలో ఏమైనా తప్పు అయితే దానికి ఎలా రెస్పాండ్ అవుతారో దిస్ అకార్డింగ్ టు దిస్ పాలసీ ఆన్లైన్ ఈకోసిస్టమ్లో ఏమైనా థ్రెట్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ నెగటివ్ యాక్టివిటీ అయితే దానికి కూడా రెస్పాండ్ అవ్వాలి అని పాలసీ చెప్తుంది. సో ద సెకండ్ వన్ ఈస్ సైబర్ క్రైమ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ద ఫస్ట్ వన్ ఈస్ సైబర్ క్రైమ్ సెల్స్. సో వాట్ డూ యూ మీన్ బై సైబర్ క్రైమ్ సెల్స్? India has established cybercrime cells across the states and union territories to handle complaints and investigate cybercrimes. మనం ఇప్పుడు చూడొచ్చు పోలీస్ స్టేషన్స్లో ఒక సైబర్ సెల్ అని ఒక సపరేట్గా బ్లాక్ కట్టారు. ఇన్ దాట్ మనకు ఆన్లైన్లో ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అయినా మనం వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ లైక్ ఎఫ్ఐఆర్ రేజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద సైబర్ క్రైమ్ సెల్స్. ద సెకండ్ వన్ ఈస్ Indian Computer Emergency Response Team. So this is also called as CERT-IN. CERT-IN is the national agency for responding to cybercrime incident, monitoring cyber threats, issuing advisories and coordinating responses. ఇది ఒక టీమ్
ఫామ్ చేశారు, విచ్ విల్ ఆల్వేస్ రెస్పాండ్ టు ఎనీ విక్టిమ్ హూ హ్యాస్ అండర్గాన్ అ ఫ్రాడ్. And the third one is National Cyber Coordination Center. It is a government initiative for real-time threat assessment and coordination of response to cyber incidents. This is a coordination center who will respond to any type of cyber threat which has done through an attacker. Now coming to the third one, data protection privacy. So in that there are two types, Aadhaar and data privacy and right to privacy. So let's learn about the Aadhaar and data privacy. The Aadhaar system, the world's largest biometric ID system, we all know. Everyone in India has their personal identity card named as Aadhaar card. In that, it is related to biometric. And we all know a person's biometric is very important for him. So the Aadhaar system has raised significant privacy and security concerns. The Supreme Court of India upheld Aadhaar's constitutionality but emphasized the need for stringent data protection measures. అంటే అది ఇండియన్ పబ్లిక్ కోసం ఎంత ఇంపార్టెంటో దానికి సెక్యూరిటీ కూడా అంతే టైట్ ఉండాలని ద ఇండియాస్ హైయెస్ట్ జ్యుడిషియరీ విచ్ ఈస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అవుట్-హెల్డ్. ద సెకండ్ వన్ ఈస్ రైట్ టు ప్రైవసీ. In 2017, the Supreme Court declared the Right to Privacy Act a fundamental right under the Constitution. The influencing stronger regulations on data handling practices by both government and private entities. అంటే ఒక పబ్లిక్ ఆర్ ఎనీ పర్సన్ హూ హాస్ గివెన్ హిస్ పర్సనల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు హిస్ యాక్ట్, that should be protected by both the government if he has given that to the government and with the private sector if he has enrolled in something. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి మీ డేటా ఇచ్చారు, ఆ డేటా షుడ్ బి ప్రొటెక్టెడ్ అట్ ఎనీ కాస్ట్. అది యూ డోంట్ వాంట్ దట్ డేటా టు బి అవుట్-హెల్డ్ అట్ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. సో దట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అట్ ఎనీ కాస్ట్. Now coming to the fourth point, cyber security initiative. There are three types. These initiatives have been taken by state government and as well as the Indian government. So the first one is Cyber Surakshit Bharat Initiative. What is meant by this? It was launched by the Ministry of Electronics and Information Technology. This initiative aims to enhance the cyber security posture of government departments through capacity building and awareness programs. Ikkada the Ministry of Electronics and Information Technology of India wants to enhance the cyber security posture of government departments. Government departments lo ఉన్న data సేవ్ చేయడానికి this was raised. The second one is Digital India program. What is meant by this? This flagship program aims to transform India into a digitally empowered society and knowledge economy. అంటే through this program, India wants the population of the Indian country to be safe on society and as well as in online society. So they want the India to become more efficient and secure digital India. The third one is Cyber Swachhta Kendra, also known as the Botnet Cleaning and Malware Analysis Center. It is an initiative by CERT-In to detect and clean infected system in India, providing the tools and guidance to secure systems. Ante they run many systems in India, and whenever they find any system which has been affected by any type of malware, they find out that and they try to remove that system. So the last one is challenges in Indian cyberspace, which is the rising of cyber crimes. సో ఇది రైజింగ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఏంటంటే వీ ఆల్ నో ఎవ్రీవన్ ఇన్ ఇండియా హ్యాస్ దేర్ పర్సనల్ మొబైల్ ఫోన్స్, విచ్ మీన్స్ ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్ దేర్ పర్సనల్ లైఫ్ ఇన్ ఆన్లైన్. ఎంతమంది వస్తే అంత ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఇంక్రీజ్డ్. సో ఇన్ ద సేమ్ వే విత్ ఇంక్రీజ్డ్ ఇంటర్నెట్ పెనిట్రేషన్, India has seen a rise in cyber crimes like online fraud, identity theft, ransomware attacks, and phishing. Addressing these challenges requires continuous updates to laws, technology, and user awareness. మనకు
ఈ పెరిగే రైస్ ఇన్ సైబర్ క్రైమ్స్ షుడ్ బి హ్యాండిల్డ్. దట్స్ ద రీజన్ ఇండియా ఈస్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్ in Indian cyberspace. So that's it for today's video, guys. I hope you understood the video, and I have tried to explain the video in not in my mother language, so I am very like fresher to Telugu. I tried my best. Hope you understand the video. Please subscribe to my channel, guys. It makes me motivate to bring new videos. Thank you so much. Bye.